అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే పనిలో పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సభా నిబంధనల ప్రకారం సరైన కారణం చూపకుండా నిర్దిష్ట కాలం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడితే స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆ క్రమంలో ఏపీ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని వైసీపీ ఆలోచన చేస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా, లేకపోతే చర్యలు తప్పించుకోవడానికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదని అనేక సందర్భాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీకి వచ్చినంత మాత్రాన ఎమ్మెల్యేకి ఇచ్చే టైం కంటే ఎక్కువ టైం ఇవ్వరు కదా, అటువంటప్పుడు సభలో తన వాణిని వినిపించే అవకాశం దక్కదని, రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారానికి ఎలా కృషి చేయాలని జగన్ వాదిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలోనూ అసెంబ్లీకి వెళ్లే బదులు ఇక్కడే మీడియా సమావేశంలో పెట్టి తమ పార్టీ వాదన వినిపిస్తామని జగన్ అంటున్నారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా అసెంబ్లీ జరిగిన సమయంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకరే కదా, ఆయనెందుకు నిర్ణయం తీసుకోరని వైసీపీ ప్రశ్నిస్తుంది. మరోవైపు హోదా కావాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ పిటిషనే విచారణలో ఉంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే బుధవారం వైసీపీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నేతలను పార్టీ అధ్యక్షుడు జగన్ హాజరవ్వాలని ఆదేశించారు. ఒక విధంగా వైసీపీకి చెందిన మొత్తం పార్టీ ముఖ్యులంతా ఈ సమావేశంలోనే పాల్గొంటారనే టాక్ నడుస్తుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక నిర్ణయం ప్రకటిస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం రివాజుగా మారింది. వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు ప్రశ్నిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు అయితే ఏకంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బుధవారం వైసీపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైసీపీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 స్థానాలకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో శాసనసభకు రాకపోతే సభ్యులపై చర్యలు తీసుకుంటారనే అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ కనుక స్పీకర్ అసెంబ్లీకి రాలేదని సస్పెన్షన్ వేటు వేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని జగన్ అన్నట్లు సమాచారం. సస్పెండ్ చేస్తారని కూటమి నేతలు వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో వాళ్లతో సస్పెండ్ చేయించుకోవడం కంటే మనమే రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని వైసీపీలో చర్చ నడుస్తుంది. వైసీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లు మాత్రం తాము మొదటిసారి గెలిచామని, అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని జగన్ ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వారు అసెంబ్లీకి వెళ్లాలని జగన్ సూచించారంటున్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అసెంబ్లీకి పోవటం తనకిష్టం లేదని జగన్ కి తేల్చి చెప్పారట. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచన వైసీపీ కొత్త ఎమ్మెల్యేలు విరమించుకున్నారట. అధినేతను ధిక్కరించలేక, సమావేశాలకు వెళ్లలేక కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో తాజా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా అంశం చర్చ రాబోతుందనే వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే చర్చ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే బుధవారం నిర్వహించే సమావేశంలో రాజీనామా అంశం చర్చకొచ్చే అవకాశం లేదని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ చర్చకు వచ్చినా పదవులకు రాజీనామా చేయొద్దని పలువురు ఎమ్మెల్యేలు జగన్ కి చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్లినా ఫలితాలు అటూ ఇటూ అయితే పార్టీపై ప్రభావం పడుతుందనే భయం నేతల్లో ఉందట. అసలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళితే ప్రయోజనమేంటనే ప్రశ్నలు కూడా కొందరు ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్నారట. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ సత్తా చూపించి అప్పుడు రాజీనామా అంశాన్ని తెరమీదకి తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తపరుస్తున్నారట. ఈ నెల 24న జరిగే ఈ సమావేశం వైసీపీ భవిష్యత్ రాజకీయాన్నే కాదు, ఏపీ రాజకీయాన్ని సైతం ఒక మలుపు తిప్పబోతుందనే ప్రచారం ఊపందుకుంది.
ఏదేమైనా వైసీపీ మాత్రం దూకుడుగానే రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ రాజీనామాలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంటే బుధవారం జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి మరి.